నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామండి. ముఖ్యంగా శ్వేతపత్రానికి సంబంధించి రామచంద్రారెడ్డి గారు శ్వేతపత్రానికి సంబంధించి అంటే రాజకీయ కక్ష కోసం రాష్ట్రంలో అప్పులున్నాయని పదే పదే చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను కాంగ్రెస్ మసకబారుస్తోంది. ఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట నీళ్లు నిధులు నియామకాలు ఉన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు అందించలేని పరిస్థితులు ఉండటం కానీ, నిరుద్యోగ సమస్య అనేది నిరుద్యోగులు నవ్వుతారా ఏడుస్తారా లేకుంటే వాస్తవాలు చెప్తుండ అనుకుంటారా? వాళ్ళకి సమాధానం ఒక నిమిషం 1,07,000 ఖాళీలు ఉన్నాయి గవర్నమెంట్ లో అని చెప్పేసి మొట్టమొదటి శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత నిరుద్యోగం మీద బిస్వాల్ కమిటీ వేస్తే బిస్వాల్ కమిటీ వచ్చేసి అంటే ఒక 4 సంవత్సరాల తర్వాత 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆ కమిటీ ప్రకటించింది. అంటే 1,07,000 తెలంగాణ వచ్చినప్పుడు 1,91,000 4 సంవత్సరాల తర్వాత ఉందనంటే నిరుద్యోగం యొక్క సమస్యను తీర్చినరా లేకుంటే పెంపొందించినరా వీళ్ళన్నది మీరు అర్థం చేసుకోవాలి. శ్వేతపత్రం చాలా పెద్దగా ఉన్నది, ఆ శ్వేతపత్రం గురించి మాట్లాడాలి కదా. అదేవిధంగా ఇక నియామకాల విషయానికి ఇట్లున్నది. మరి నిధుల విషయానికి వచ్చేసరికి డిపార్ట్మెంట్ వైజ్ గా పాపాల పుట్ట లెక్క పుట్టదవుకు తౌన్న కొద్దీ వచ్చే విధంగా ఈ రోజున మేము ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంటున్నాం. 81,000 కోట్ల అప్పులు 81,000 కోట్ల అప్పులు ఈ రోజున విద్యుత్తులో ఉన్నాయంటే 24 గంటల కరెంటు పేరుతోని 19 గంటలే కరెంట్ ఇచ్చినప్పటికీ 24 గంటలకి క్లెయిమ్ చేసి ఇందులో ఎవడెంత బుకింగ్ అన్నది బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద విచారణ జరుగుతుంది. తర్వాతకు వచ్చేసరికి కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో మేము అధికారంలో ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారు వాళ్ళు కూడా అంటే విచారణ ఏ విచారణకైనా మేము సిద్ధంగా తీసుకుంటానండి. ఎందుకంటే జూన్ లో ఉన్నారు కదా, తీసుకుంటాం. మాట్లాడితే ఓవర్లాప్ అవుతుంది. ప్లీజ్ ఒకటి ఏ విచారణకైనా వాళ్ళు సిద్ధం అంటున్నారు. మీరు ఏదైతే 6.71 లక్షల కోట్ల ఓవరాల్ అప్పు ఉందన్నారో అది కాదు, 3 లక్షలకు పైగా ఉన్నటువంటి అప్పును అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము 50 లక్షల కోట్ల సంపద సృష్టించి వెళ్ళాము అని చెప్పి నేను ఇప్పుడు ఏమంటున్నాం, కరెంట్ గురించి అట్లున్నది. ఈ ప్రాజెక్టుల గురించి జలయజ్ఞం పేరుతో మేము చేసినప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు తెలంగాణలో నీళ్లు పరవళ్లు దొక్కేది తెలంగాణ. కానీ అటువంటిది కాకుండా ప్రాజెక్టుని పెంచుకుంటూ పోయి రిడిజైనింగ్ పేరుతో అప్పులు అట్లా చేశారు. ఈ రోజు ఒకటి అడుగుతున్నాం, ఇక సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అంటారు ఈ రోజున సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 21,029 కోట్ల రూపాయలు మాకు రావాల్సి ఉన్నది. 30,517 కోట్ల రూపాయల మన నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, 21,000 కోట్ల రూపాయలు ఈ రోజు దాకా కూడా వసూలు చేయకుండా గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నాం. ఏం కళ్ళు మూసుకున్నారా? మేము ఎన్నో సందర్భాల్లో చెప్పినాం, అరే రైస్ మిల్లర్లు ఈ డబ్బులన్నింటిని తీసుకుపోయి రియల్ ఎస్టేట్ లో పెట్టి వాడు బాగుపడుతుండు, తెలంగాణ రైతులను మోసం చేస్తుండని చెప్పి ఉద్యమం చేస్తున్నాం. ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇవాళ 30,000 కోట్ల నిల్వలు అంటున్నారు. మరి నిల్వలు ఎందుకు ఉంచారు? 30,000 కోట్లు అమ్మేసి డబ్బులు వసూలు చేస్తే ఇవాళ సివిల్ సప్లైస్ కింద తప్పు ఉండేది కాదు కదా. నిల్వలు అట్లనే ఉంటాయి. మళ్ళీ ఇంకొక మేడం రామచంద్రారెడ్డి గారు 3 విషయాల్లో మా ముందు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒక్క ఎకరం కూడా నేల తడవలేదంటా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికైనా మీ HMTV కెమెరామెన్ తోని మీతో తీసుకొని నేను రామచంద్రారెడ్డి గారిని రమ్మంటా ఉన్నాను. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎన్ని సవాళ్లు ఉండేయండి, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు, అవన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ సగర్వంగా నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ఏం లేదండి, కష్టం ఒకటి అవుతుంది, సుఖం ఇంకొకటి అనుభవిస్తున్నట్టుగా ఉంది మా పరిస్థితి. మేము వాళ్ళ కష్టపడ్డాం. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చెప్తా ఉన్నాం, మేము నిర్మించినటువంటి నిర్మాణం, మేమేమో తెలంగాణ భవిష్యత్తు కోసం ఆలోచిస్తా ఉంటే వాళ్ళేమో కేవలం తాత్కాలిక ఆనందాల గురించి తాపత్రయపడతా ఉన్నారు. తెలంగాణ సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతూనే మాట్లాడనివ్వాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఇప్పుడు ఏమన్నారంటే తెలంగాణ ప్రాంతంలో సాగునీరు విషయంలో మనం మాట్లాడదాము, మేము జలయజ్ఞం ఇష్టమన్నారు. అది జలయజ్ఞము ధనయజ్ఞము ప్రజలు నిర్ణయించారు. ఇవాళ మేము మాట్లాడుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ఘనత మా కేసీఆర్ గారు.
ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 2 నదులకు, కృష్ణా గోదావరి నదులకు ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బేసిన్ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలనేటువంటి దృఢనిశ్చయంతో 3 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగు ఇచ్చినటువంటి పనులు కొనసాగినాయండి. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్దాం, మీరు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తీసుకున్నామా, లేకపోతే మీరు మధ్యలో కొబ్బరికాయలు కొట్టి కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చి మధ్యలో వదిలేసినటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మీరు ఏ ప్రాజెక్ట్ దగ్గరికైనా వెళ్ళి మనం మాట్లాడదాం. మేము ఏ స్థాయిలో నిర్మాణం చేసినాం, ఏ స్థాయిలో ప్రజలకు అందించినాం. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్ణయం బారినటువంటి నీళ్ళలో ఇవాళ 2 పంటలు 3 పంటలు పండించినటువంటి చరిత్ర మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందండి. తెలంగాణ రాష్ట్రం అనేటువంటి మీకు ఒక ఆప్షన్. మీరు ఇప్పుడు కేంద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ రాష్ట్రం ఒక ఆప్షన్. కానీ మా బీఆర్ఎస్ పార్టీకి, మా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రమే శ్వాస ధ్యాస. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అణువును సస్యామలం చేయడం కోసం, ప్రతి రంగాన్ని మోసం చేశాను మీరు. జ్యోత్స్న గారు, చెప్పండి. నేను 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా. యాక్సిలరీ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్ వస్తుంది. ఏవిటికి వస్తుంది అంటే ఇంకా కొంత సపోర్ట్ చేస్తే పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులకు వస్తుంది. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్లకుర్తి, మరి ఈ ప్రాజెక్టులన్నీ కూడా అప్పటికే 80% 90% పనులు పూర్తయినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అక్కడ 3 ఏళ్ళు ఆ పనులను పట్టించుకోలేదు. వీళ్ళు ఆ పనులు పూర్తి చేస్తే క్రెడిట్ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలకు వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో రైతులకు నోటికాడు ఉన్నటువంటి నీళ్లను అందించకుండా ఇది చేసేది. కావాలంటే తేదీలు చూసుకోమని చెప్పాలి. నవ్వద్దు. లక్ష్మీనారాయణ, మీరు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా పనిచేస్తారు. మీరు బయట ఎలక్షన్ల కోసం మేము పనిచేసినాము. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఒక గ్రామంలో కూడా తాగునీరు లేదనడం ఎంత హాస్యాస్పదం అండి. మిషన్ ద్వారా ప్రతి కుటుంబం మిషన్ భగీరథ మీ కేంద్ర ప్రభుత్వమే ఆల్రెడీ గుజరాత్ లో నీళ్ళు ఇచ్చినాక మీరు నర్మదా నది నుంచి నీళ్ళు ఇచ్చినాక లక్ష్మీనారాయణ గారు, ముందు తెలంగాణలో స్టార్ట్ అయిన తర్వాత ఇది ఇన్స్పిరేషన్ వేరే దగ్గర వీళ్ళు కాపీ కొట్టారా? కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పథకానికి సంబంధించి మెచ్చుకొని అంటే హర్ ఘర్ జల్ అన్నటువంటి ఒక కార్యక్రమం కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, లేదా? నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని కావడానికంటే ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా వారు అక్కడ ఉన్నటువంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించినటువంటి నరేంద్ర మోదీ గారు తాగునీటికి అంటే మిషన్ భగీరథలో ఎంత అవినీతి ఏంటి, ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ అంటే అవినీతికి వాటికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపిస్తాము తీస్తామని చెప్పేసి అంటున్నారు. అది అక్కడి వరకు ఓకే. అంటే ఇందులో ఎటువంటి కాకపోతే ఆ కార్యక్రమం మొదటగా తెలంగాణలోనే చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా ప్రాంతాల్లో జరిగింది అనేది వాస్తవమా కాదా? ఇప్పుడు మిషన్ భగీరథ అనేటువంటిది 20,000 కోట్లతో పెట్టారు. నెక్స్ట్ బడ్జెట్ 25,000 కోట్లు, తర్వాత బడ్జెట్ 30,000 కోట్లు, ఇప్పుడు 43,000 కోట్లకు అది తీసుకుపోయారు. ఆ రోజు 10,000 కోట్లతో పూర్తయ్యేటువంటి మిషన్ భగీరథ పనులను 43,000 కోట్లకు తీసుకుపోయారు. ఇవాళ అనేక గ్రామాల్లో పాత బోర్లు నడిస్తే గానీ నీళ్ళందని పరిస్థితి ఉంది. రమ్మని చెప్పండి. మీరు అన్నారుగా ఇంతకు కెమెరా ఒక మేజర్ గ్రామ పంచాయతీలో 30 బోర్లకు బిల్లు కడుతున్నారు. ఇప్పుడు నీళ్లు అందించి గ్రామాల్లో ఎక్కడ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తారో. ఇవాళ గద్వాల్లో మిషన్ భగీరథ నీళ్లు తాగి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నేను ఇంకో విషయం చెప్తాను. 78 గ్రామాలకు బోధ నియోజకవర్గంలో వచ్చే నీళ్ళని 3 ఏళ్ళు ఆపిండ్రు. అంతకుముందు వచ్చే నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేని పరిస్థితి ఉన్నది వాళ్ళ. అదే రకంగా అంటే నేను అనేటువంటిది మిషన్ భగీరథ అది గుండెట్లో ఊకుండి ఎంటకలేనట్టు మిషన్ భగీరథ లోపాలు ఏవైతే ఉన్నాయో ఇలా అవినీతి తెలంగాణ ప్రజలకు శాపంగా మారినటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. మరొక విషయం ఏంటంటే ఇవాళ
ఓకే, మనకు సమయం అయిపోతుంది. నేను కాళేశ్వరం ప్రాజెక్టు దర్జాగా అసెంబ్లీలో ఇట్లుంటది ప్రాజెక్ట్ అని క్లియర్ గా అంటున్నారు, వాళ్ళు క్లియర్ గా అంటున్నారు. మేము లక్ష్మీనారాయణ గారు ప్రజలను మభ్యపెట్టిండు. వర్ణదేవుడి కర్ణ వల్ల మనకు ఈ లోపం ఏర్పడలేదు, అంతే తప్ప ఇది తెలంగాణ ప్రజలకు శాపంగా వీళ్ళు వ్యవహరించారు. అయితే ఇక్కడ ఒకటి నేను ప్రాజెక్టుల గురించి మాట్లాడతాను. నిన్న కేటీఆర్ గారు అదే శ్వేతపత్రం అని చెప్పేసి అందులో ప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో ఏమంటారు, కాళేశ్వరంది చిన్న పని 7 పిల్లర్లు కుంగిపోతే ఏమైతుందని చెప్పేసి అంటాను. ఇవాళ ఒక ఇల్లు కట్టినప్పుడు ఒక పిల్లర్ కుంగిపోతేనే ఆ ఆసాం ఏమనుకుంటాడంటే నా బిల్డింగ్ పని అయిపోయిందని చెప్పేసి దానికి ఎట్లా చేయాలి ఏం సంగతి అని ఎన్నో తిప్పలు పడుతుంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి కీర్తి పతాకం అని చెప్పేసి మొన్నటిదాకా చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో వరద వస్తుంది. అక్కడ డైనమిక్ గా అంటే నీళ్ల నిలకడతోని ఫోర్స్ ఉంటుంది, వరదతోని ఫోర్స్ ఉంటుంది. ఇటువంటి దాంట్లో ఇసుక కింద నుంచి తేలిపోయి పిల్లర్లు కుంగిపోయింది అన్నటువంటి క్రమంలో ఈ రోజున అక్కడ కన్స్ట్రక్షన్ కట్టడానికే ఫీజిబిలిటీ లేదని చెప్పేసి ఇంజనీర్లు చెప్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ఎంత లైట్ మేనర్ లో చెప్తున్నాడంటే, ఎంత సులువుగా చెప్తున్నాడంటే అది రిపేర్ చేయాలి, 7 పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి. ఇదేనా మీరు చేసేది? సాయిల్ టెస్ట్ రోజున సాయిల్ టెస్ట్ బాధ్యతారహితంగా మాట్లాడితే ఈ మాజీ మంత్రి ఈ రోజున తెలంగాణ హితం గురించి పనిచేసినట్టు నమ్ముతాడా? ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం బాధపడుతుంది. దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి? మన సంపదనంతా తీసుకుపోయి ఆడబెట్టినాం కాళేశ్వరంలో, మరి ఎట్లా దీన్ని బయటపడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ దీని గురించి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుంటే వీళ్ళేమో ఏమన్నది దానికి మన ప్లాస్టరింగ్ చేయరాదనంత సులువుగా చెప్తున్నారు. అరే ఉన్నదే పోయిందే చెప్పేసి మేము మొత్తుకుంటుంటే నేను ఏమన్నారు మీ శ్వేతపత్రంలో ఏమన్నారు? శ్వేతపత్రంలో తెలంగాణ సమాజం పత్రం అది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా మీరు ఏదైతే మేడిగడ్డ దగ్గర జరిగినటువంటిది నిజంగానే కేటీఆర్ చెప్పినట్టుగానే అది చాలా చిన్నది. ఎందుకంటున్నామంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో వివరాలు వస్తాయి, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రామచంద్రారెడ్డి గారు, దత్తాత్రేయ గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇదే వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే